యేసు రాజ్యం ఎక్కడ ఉంది అనే ప్రశ్నను చాలామంది ఒక దేశం, ఒక స్థలం, ఒక రాజకీయ పరిపాలనగా ఆలోచిస్తారు. కాని యేసు చెప్పిన సమాధానం మరింత లోతైనది. 1. హృదయాలలో ఉన్న రాజ్యం. యేసు ఇలా చెప్పాడు, దేవుని రాజ్యం మీలోనే ఉంది. లూకా 17:21 అంటే, యేసు రాజ్యం మొదట మన హృదయంలో ప్రారంభమవుతుంది. మనము ఆయనను రాజుగా అంగీకరించిన చోటే రాజ్యం ఉంటుంది. 1. హృదయాలలో ఉన్న రాజ్యం. యేసు చెప్పిన ఒక అద్భుతమైన నిజం. దేవుని రాజ్యం మీలోనే ఉంది. అంటే రాజ్యం ముందుగా బయట కనిపించదు. అది మన హృదయంలో ప్రారంభమవుతుంది. యేసును రాజుగా అంగీకరించిన క్షణం నుంచి ఆయన ఆలోచనలను మార్చుతాడు. మనసును మృదువుగా చేస్తాడు. జీవితానికి కొత్త దిశ ఇస్తాడు. రాజ్యం వచ్చిన సూచనలు. యేసు పరిపాలన ఉన్న చోట ప్రేమ పెరుగుతుంది. క్షమ ప్రవహిస్తుంది. పాపం మీద బాధ కలుగుతుంది. దేవుని చిత్తం చేయాలనే కోరిక పెరుగుతుంది. శాంతి నిలుస్తుంది. అసలు ప్రశ్న, రాజ్యం ఎక్కడ? కాదు, నా హృదయంలో యేసు సింహాసనంపై ఉన్నాడా? 2. యేసు పరిపాలించే ప్రతి చోట ఎక్కడ ఆయన చిత్తం జరుగుతుందో, ఆయన ప్రేమ, నీతి, శాంతి కనిపిస్తాయో, అక్కడ ఆయన రాజ్యం పనిచేస్తోంది. యేసు పరిపాలించే ప్రతి చోట యేసు రాజ్యం ఒక భౌగోళిక సరిహద్దుతో పరిమితం కాదు. ఎక్కడ ఆయన చిత్తం జరుగుతుందో, అక్కడ ఆయన రాజ్యం ఉంది. ఒక హృదయంలో, ఒక కుటుంబంలో, ఒక సంఘంలో, ఒక చిన్న నిర్ణయంలో కూడా యేసు మాటకు స్థానం ఇస్తే రాజ్యం అక్కడ పనిచేస్తుంది. అక్కడ ఏమి కనిపిస్తుంది? భారీ తనిఖీ గుర్తు ప్రేమ, భారీ తనిఖీ గుర్తు నీతి, భారీ తనిఖీ గుర్తు క్షమ, భారీ తనిఖీ గుర్తు శాంతి, భారీ తనిఖీ గుర్తు సత్యం. ఇవి రాజ్యం వచ్చిన గుర్తులు. ముఖ్యమైన సత్యం, రాజ్యం మాటల్లో కాదు, పరిపాలనలో ఉంది. యేసు నిజంగా అధికారం కలిగిన రాజుగా గౌరవించబడుతున్నాడా? అదే నిర్ణయిస్తుంది. 3. భవిష్యత్తులో సంపూర్ణంగా ప్రత్యక్షమయ్యే రాజ్యం. ఇప్పుడు అది ఆత్మీయంగా ఉంది. కాని ఒకరోజు యేసు తిరిగి వచ్చి ప్రపంచమంతటిపై స్పష్టంగా రాజ్యం చేస్తాడు. ఇప్పుడు దేవుని రాజ్యం మన హృదయాల్లో పనిచేస్తోంది. కానీ బైబిల్ ఒక గొప్ప ఆశ చూపిస్తుంది. ఒకరోజు యేసు రాజ్యం అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు అన్యాయం ముగుస్తుంది. కన్నీరు తుడిచివేయబడుతుంది. చెడు పూర్తిగా తొలగిపోతుంది. యేసే సమస్తానికి రాజు అని ప్రపంచం తెలుసుకుంటుంది. ఇప్పటికే ఇంకా కాదు. 1. రాజ్యం ప్రారంభమైంది. ఆశ్చర్యార్థకం గుర్తు కాని ఇంకా పూర్తిగా ప్రత్యక్షం కాలేదు. మనం ఆశతో ఎదురుచూస్తున్నాం. ఆ రోజు ఎలా ఉంటుంది? న్యాయం ఉంటుంది. శాంతి ఉంటుంది.